సాయిరామ్ అండి. ఈరోజు ఏమిటి అనేది అందరికీ తెలుసును కదా. అదేనండి, గురు పూర్ణిమ కదా ఇవాళ. సో బాబా గారు, షిరిడి బాబా గారు ఇలాగా అందరికీ కిచిడి చేసి పెట్టేవారు కదా. అంటే కూరగాయలన్నీ కలిపి పెసరపప్పు, వంకాయలు, బంగాళదుంప, బెండకాయలు, ఆనపకాయ, తర్వాత ఉల్లిపాయ. బాబా గారికి ఉల్లితో సంబంధం లేదండి, అందుకనేసి నేను కూడా ఉల్లిపాయ వేసేసాను. సో తర్వాత దీంట్లోని ఏం చేసామంటే నెయ్యి వేసాను, కొంచెం ఆయిల్ వేసాను, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాను. అలాగే మన మసాలా ఐటమ్స్, ఆకు, చెక్క, లవంగ అవన్నీ వేసాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు వేసాను. తర్వాత ఏమో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇగోండి, కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. చూడండి, చికెన్ మసాలా. ఆ తర్వాత మనకి మసాలా కారం అని ఒకటి దొరుకుతుందన్నమాట. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మసాలా కారం ఒకటి నేను వేస్తాను. చూడండి, ఇవన్నీ వేసి వేపుతున్నాను అన్నమాట. వేపేసి అన్నీ చేస్తున్నాను. ఇగోండి, ఇలాగా బాక్స్లోని అన్నీ నేను మసాలా ఐటమ్స్ అన్నీ ఉంచుకుంటానండి. ఉంచుకొని ఇలాగా అన్నీ ఉంచుకొని నేను వేస్తుంటాను. మధ్యలో బ్రేక్ ఎందుకు వచ్చిందంటే నాకు ఎవరు ఇక్కడ హెల్ప్ చేసిన వాళ్ళు లేరండి, నేను ఒకదాన్నే. సో మసాలా కారం వేస్తున్నాను చూడండి. ఇగోండి, ఇది మసాలా కారం అండి.